ఆసుపత్రి కారిడార్లో కార్బాలిక్ ఆమ్లం మందుల ఘాటైన వాసన ముక్కుపుటాలను తాకుతూనే ఉంది. అమ్మలు ప్రతిరోజు ఇదే సమయానికి ఆసుపత్రి మెట్లు ఎక్కడం, అదే దారిలో నడవడం ఒక నిత్య కృత్యమైపోయింది. ఆమె చేతిలోని స్టీల్ థర్మాస్లో భర్త కిరణ్ కోసం స్వయంగా వండిన వేడివేడి గోధుమ రంగు రాగుల జావ, మరొక ప్యాకెట్లో పండ్లు ఉన్నాయి. కిరణ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలై సరిగ్గా 15 రోజులు గడిచిపోయాయి. డాక్టర్లు ప్రాణాపాయం తప్పిందని చెప్పినా వెన్నెముకకు తగిలిన బలమైన గాయం కారణంగా అతను మంచం మీదే కదలలేకుండా ఉన్నాడు. ఆ గదిలో 2 మంచాలు ఉన్నాయి. కిరణ్ మంచం కిటికీ పక్కన ఉండగా రెండో మంచం మీద రాఘవయ్య అనే వృద్ధుడు ఒంటరిగా పడుకొని ఉన్నాడు. రాఘవయ్యను పలకరించడానికి, కనీసం ఒక మంచి మాట చెప్పడానికి ఇన్నాళ్లుగా ఏ ఒక్క బంధువు రాలేదు. అతని ముఖం మీద ముడతలు పడిన చర్మం, కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు చూస్తే జీవితం అతన్ని ఎంత తీవ్రంగా మోసం చేసిందో అర్థమవుతుంది. కిరణ్ మాత్రం ఎప్పుడూ తనలో తాను కుమిలిపోతూ విసుగుతో ఈ ఆస్పత్రి తిండి తినలేకపోతున్నాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటూ చికాకు పడుతూ ఉండేవాడు. అమ్ములు భర్త అసహనాన్ని భరిస్తూ ప్రేమగా నవ్వుతూ అతనికి తినిపించడానికి ప్రయత్నించేది. ఆ గదిలో నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ రాఘవయ్య దగ్గు గొంతు వినపడుతుంది. అమ్ములు ఒక్క క్షణం ఆలోచించి తన వద్ద ఉన్న అదనపు కప్పులో కొద్దిగా జావ పోసి రాఘవయ్య వైపు మెల్లగా నడిచింది. తాతయ్య, ఒంట్లో నీరసంగా ఉన్నట్లుంది, కొద్దిగా ఈ జావ తాగుతారా అని అత్యంత ఆప్యాయంగా అడిగింది. రాఘవయ్య తన అలసిపోయిన కళ్ళతో ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆ కళ్ళల్లో ఎన్నో ఏళ్లుగా కరువైన ఆప్యాయత స్పష్టంగా కనిపించింది. అమ్మా, నాకోసం ఎవరు వండుతారులే అనుకున్నాను, నువ్వు నాకోసం తెచ్చావా అని ఆయన గొంతు వణికింది. కిరణ్ చిరాకుగా మొహం తిప్పుకుంటూ, అమ్ములు, ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకు, నీ పని నువ్వు చూడు అని గట్టిగా అరిచాడు. కానీ అమ్ములు భర్త మాటలను పెద్దగా పట్టించుకోకుండా వృద్ధుడి చేతికి కప్పు అందించి జాగ్రత్తగా తాకించింది. ఆ జావ తాగిన తర్వాత రాఘవయ్య ముఖంలో ఎంతో ప్రశాంతత కనిపించింది. అమ్మా, చాలా రోజుల తర్వాత ఒక మనిషి చేతి వంట రుచి చూశాను, నీ చేతిలో మంచి గుణం ఉంది అని ఆయన దీవించాడు. ఆ రోజు సాయంత్రం అమ్మలు ఇంటికి వెళ్తున్నప్పుడు రాఘవయ్య చూపులు ఆమె వెంటే ప్రయాణించాయి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళేసరికి రాఘవయ్య పక్కన ఉన్న బ్రేక్ఫాస్ట్ ట్రే ముట్టుకోకుండా అలాగే ఉంది. అమ్ములు ఆయనను ఆరా తీయగా, ఈ ఆసుపత్రి తిండి నా గొంతు దిగడం లేదమ్మా, జీర్ణం కావడం లేదు అని నీరుగారిన గొంతుతో బదులిచ్చాడు. అమ్ములు తన మనసులోని దయతో మరోసారి ఇద్దరికీ సరిపడా ఆహారాన్ని తెచ్చిందని గ్రహించిన రాఘవయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకమ్మా నా కోసం ఇంత కష్టపడుతున్నావు, నాకంటూ ఎవరూ లేరు అని ఆయన తన గతాన్ని తలుచుకొని బాధపడ్డాడు. ఆ రోజు నుంచి ఆసుపత్రి గదిలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. కిరణ్ తన లోకంలో తాను ఉంటే అమ్ములు రాఘవయ్యతో మాట్లాడడం ప్రారంభించింది. రాఘవయ్య తన జీవితంలో పడిన కష్టాలు, కోల్పోయిన ఆత్మీయతలు, విదేశాల్లో ఉన్న కొడుకు గురించి ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉండేవాడు. ఆయన మాటలు వింటున్న కొద్దీ అమ్ములకి తన జీవితం కూడా అలాగే సాగిపోతున్నట్లు ఒక వింత భావన కలిగింది. కానీ ఆ వృద్ధుడి మనసులో దాగి ఉన్న ఆవేదన వెనుక ఏదో ఒక పెద్ద రహస్యం ఉందని ఆమెకు అప్పుడే తెలియదు. రాఘవయ్య రాబోయే రోజుల్లో తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక విచిత్రమైన గుణపాఠం చెప్పబోతున్నాడని ఆమె ఊహించలేకపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఆసుపత్రి గది ఒక చిన్న కుటుంబంలా మారిపోయింది. కిరణ్ ఆరోగ్యం కొద్ది కొద్దిగా మెరుగుపడుతున్నా అతని మనసులోని స్వార్థం, భార్యపై ఉన్న చులకన భావం మాత్రం మారలేదు. అమ్ములు మాత్రం తెల్లవారుజామునే లేచి ఇల్లు చక్కబెట్టి వంట చేసి ఆసుపత్రికి పరిగెత్తడం తన దినచర్యగా మార్చుకుంది. రాఘవయ్య ఆరోగ్యం క్షీణిస్తున్న అమ్ములతో మాట్లాడే సమయంలో ఆయన ముఖంలో ఒక అంతులేని తేజం ఉట్టిపడేది. ఒకరోజు మధ్యాహ్నం కిరణ్ నిద్రపోతున్న సమయంలో రాఘవయ్య అమ్ములుని తన దగ్గరికి పిలిచాడు. అమ్మా, అమ్ములు, నీ మొహంలో ఎప్పుడూ ఒక నూతన ఉత్సాహం కనిపించదు, ఏదో తెలియని భారం నీ భుజాలపై ఉన్నట్లుంది అని గమనించాను అంటాడు. అమ్ములు నిర్ఘాంతపోయింది. ఎవరూ గమనించని తన అంతరంగాన్ని ఆ వృద్ధుడు ఎలా పసిగట్టాడో ఆమెకు అర్థం కాలేదు. అలా ఏమీ లేదు తాతయ్య, అందరిలాగే నా జీవితం కూడా సాగిపోతుంది అని ఆమె నవ్వుతూ సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. కానీ రాఘవయ్య తల ఊపుతూ, కాదమ్మా, నువ్వు బ్రతుకుతున్నావు కానీ జీవితాన్ని ఆస్వాదించడం లేదు అని స్పష్టంగా చెప్పాడు. నా జీవితం కూడా సరిగ్గా ఇలాగే గడిచిపోయింది. సంపాదన, బాధ్యతలు, ఇల్లు, సంసారం అంటూ నా ఆశలను, కలలను నేనే స్వయంగా సమాధి చేసుకున్నాను అని ఆయన ఆవేదన చెందాడు. అమ్ములు ఉలిక్కిపడింది. ఎందుకంటే ఆమె కూడా సరిగ్గా అదే ఆలోచనలతో సతమతమవుతుంది. చిన్నతనంలో డాక్టర్ కావాలనో లేదా పెద్ద ఆర్టిస్ట్ కావాలనో అనుకున్న తన కలలన్నీ పెళ్లి అనే బంధంలో కరిగిపోయాయి. కిరణ్ కేవలం తన అవసరాలకే ఆమెను వాడుకుంటున్నాడే తప్ప ఆమె మనసులోని ఆశలను ఎప్పుడూ గౌరవించలేదు. అమ్మా, మనిషి ఆయువు చాలా తక్కువ, కానీ ఈ లోకంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అని రాఘవయ్య గట్టిగా నొక్కి వక్కానించాడు. కిరణ్ ఆ సమయంలో మెలకువలోకి వచ్చి, అమ్ములు, మళ్ళీ ఆ ముసలాయనతో ఏదో చెత్త కబుర్లు చెబుతున్నావా అని విసుక్కున్నాడు. అమ్ములు తలదించుకొని కిరణ్ అవసరాలను తీర్చడంలో నిమగ్నమైపోయింది. కానీ రాఘవయ్య మాత్రం కిరణ్ వైపు సూటిగా చూస్తూ, అబ్బాయి,
నీ భార్య విలువ నీకు ఇప్పుడే కాదు భవిష్యత్తులో తెలుస్తుంది అని గంభీరంగా అన్నాడు. ఆ మాటలకు కిరణ్ ముఖం కోపంతో ఎర్రబడింది. కానీ ఆ వృద్ధుడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉండిపోయాడు. సాయంత్రం వేళ ఆసుపత్రి కిటికీ గుండా వచ్చే చల్లటి గాలి గది అంతా నిశ్శబ్దాన్ని నింపింది. రాఘవయ్య శ్వాస తీసుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నా ఆయన కళ్ళల్లో మాత్రం విచిత్రమైన మెరుపు కనిపిస్తోంది. అమ్ములు ఆయనకు మంచినీరు అందిస్తూ, తాతయ్య, రేపు మీకు డిశ్చార్జ్ కదా, మీ అబ్బాయి వస్తాడా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అని ఆరా తీసింది. రాఘవయ్య చేదుగా నవ్వి, అతను అమెరికాలో బిజీ అమ్మా, డబ్బు పంపిస్తాడు కానీ మనిషిని పంపలేడు అని బదులిచ్చాడు. ఆ మాటలలోని ఒంటరితనం అమ్ములు గుండెను పిండేసినట్లు అనిపించింది. సమాజంలో ఎంతో మందికి తండ్రిగా ఉన్న ఆ వ్యక్తి చివరి క్షణాల్లో ఒంటరిగా మిగిలిపోవడం ఆమెను కలచివేసింది. రాఘవయ్య ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. అమ్మా, రేపు నేను ఈ ఆస్పత్రి నుంచి వెళ్ళిపోతాను. బహుశా మన చివరి కలయిక ఇదే కావచ్చు అని చాలా దీనంగా అన్నాడు. అమ్ములు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా అనకండి తాతయ్య, మీరు త్వరగా కోలుకుంటారు అని ఓదార్చింది. కానీ రాఘవయ్య మనసులో ఏదో ఒక పెద్ద నిజం దాగి ఉందని, అది చెప్పడానికి ఆయన ఆరాట పడుతున్నాడని ఆమె గ్రహించింది. ఆ రాత్రి అమ్ములు కంటి మీద కునుకు లేకుండా కేవలం ఆ వృద్ధుడు చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ గడిపింది. మరుసటి రోజు ఉదయం ఆసుపత్రి గదిలో జరగబోయే అనూహ్య పరిణామం ఆమె జీవితాన్ని సమూలంగా మార్చబోతుందని ఆమె అప్పుడు ఊహించలేదు. తెల్లవారేసరికి ఆసుపత్రి గదిలో ఒక రకమైన కల్లోల వాతావరణం నెలకొంది. అమ్ములు ఉదయాన్నే ఆసుపత్రికి చేరుకునేసరికి రాఘవయ్య మంచం చుట్టూ నర్సులు హడావిడిగా తిరుగుతున్నారు. రాత్రి సమయంలో ఆయనకు గుండెపోటు కొద్దిగా తీవ్రమైందని, పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అమ్ములు పరిగెత్తుకుంటూ ఆయన మంచం దగ్గరకు వెళ్ళేసరికి రాఘవయ్య మృత్యువుతో పోరాడుతూ స్పృహలోకి వచ్చాడు. ఆయన ముఖం కాగితంలా తెల్లగా మారిపోయింది. శ్వాస ప్రతిసారి ఆగిపోతున్నట్లుగా ఉంది. కిరణ్ మాత్రం ఎప్పటిలాగే తన ఫోన్లో వార్తలు చూస్తూ, అమ్ములు, అనవసరంగా ముసలాయన కోసం టెన్షన్ పడకు అని విసుక్కున్నాడు. కానీ అమ్ములు భర్త మాటలను లెక్క చేయకుండా రాఘవయ్య దగ్గరకు మోకాల మీద కూర్చొని ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. రాఘవయ్య తన చివరి శక్తిని ఉపయోగించి కళ్ళు తెరిచాడు. ఆయన చూపులు అమ్ములు ముఖంపై నిలిచాయి. ఆయన పెదాలు వణకగా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా గొంతు వెలుపలికి రావడం లేదు. అమ్ములు తన చెవిని ఆయన పెదాల దగ్గరకు తీసుకెళ్ళింది. రాఘవయ్య కన్నీటి పర్యంతమై ఆమె చెవిలో అతి కష్టంగా ఒకే ఒక్క మాటను స్పష్టంగా గుసగుసలాడాడు. అమ్మా, నిన్ను నువ్వు కోల్పోకు. వెంటనే పారిపో ఈ బంధం నుంచి. లేకపోతే నీ జీవితం పూర్తిగా నాశనమైపోతుంది అని. ఆ మాటలు విన్న అమ్ములు ఒక్కసారిగా షాక్కి గురై వెనక్కి జరిగిపోయింది. ఆ వృద్ధుడు మరణిస్తూ ఎందుకు అలాంటి మాట అన్నాడు? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆమె తేరుకునేలోపే రాఘవయ్య తుదిశ్వాస విడిచాడు. ఆయన చేతిపట్టు క్రమంగా వదిలైపోయింది. ఆసుపత్రి గదిలో మోగిన మానిటర్ చప్పుడు ఆ వృద్ధుని ప్రాణం పోయిందని లోకానికి చాటి చెప్పింది. అమ్ములు ఏడుపు గొంతులో అణిచిపెట్టుకుని నిర్జీవంగా పడి ఉన్న ఆ వృద్ధుని ముఖం వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. కిరణ్ మాత్రం కాస్త చికాకుగా, ఎలాగైనా పోయాడులే, ఇక మనకు గదిలో ఆ గోల తప్పుతుంది అని నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఆ మాటలు అమ్ములు గుండెల్లో కత్తుల్లా దిగాయి. మనిషి చనిపోతే కూడా కనికరం లేని ఆ వ్యక్తితో తాను ఇన్ని రోజులు కాపురం చేశానా అనిపించింది. సరిగ్గా 3 రోజుల తర్వాత కిరణ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. ఇల్లు మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. కానీ అమ్ములు మనసు మాత్రం ఆసుపత్రి మంచం మీద రాఘవయ్య చెప్పిన ఆ చివరి మాటల చుట్టూనే తిరుగుతుంది. బెగి ఆఫ్ హిమ్, లేదా పారిపో అంటే భర్త నుంచి దూరంగా వెళ్ళిపోవడమేనా? లేక తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమా అనే వేల ప్రశ్నలు ఆమెను సతాయించసాగాయి. కిరణ్ ఇంటికి వచ్చిన మొదటి రోజే తన పాత స్వభావాన్ని బయటపెట్టాడు. అమ్ములు, నాకు కాఫీ తెచ్చివు, టీవీ రిమోట్ ఎక్కడా అంటూ హుకుం జారీ చేశాడు. అమ్ములు యంత్రంలా పనిచేస్తున్న ఆమె మెదడులో మాత్రం రాఘవయ్య చివరి చూపులు మెరుస్తూనే ఉన్నాయి. ఆమె తన జీవితాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంది. పెళ్లైన 5 ఏళ్లలో ఆమెకు మిగిలింది కేవలం వంటగది, భర్త కోపాలు మాత్రమే. తనకంటూ ఒక వ్యక్తిత్వం, ఒక కళ, ఒక ఆశయం ఉండేవి అనే విషయాన్ని ఆమె పూర్తిగా మర్చిపోయింది. రాఘవయ్య చావు ఆమెకు కేవలం ఒక మరణంలా అనిపించలేదు. అది తనను తాను మేల్కొల్పడానికి ఒక హెచ్చరికలా అనిపించింది. ఆ రాత్రి ఒంటరిగా కూర్చొని అమ్ములు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇకపై తాను ఇతరుల కోసం బ్రతకకూడదు. కానీ ఆ నిర్ణయం తన కాపురంలో ఎలాంటి తుఫాను సృష్టించబోతుందో, తన జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుందో ఆమె ఊహించలేకపోయింది. మరుసటి రోజు ఉదయం అమ్ములు చాలా కాలం తర్వాత ఒక కొత్త ధైర్యంతో అడుగు ముందుకు వేసింది. తాను చిన్నతనంలో ఎంతో ఇష్టపడిన చైల్డ్ సైకాలజీ కోర్సులు, చిన్నపిల్లల కోసం ఒక చిరు డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని తన కలను కాగితం మీద పెట్టింది. ఆ కోర్సు ఫీజు కోసం తన దగ్గర ఉన్న చిన్న చిన్న దాచుకున్న డబ్బుతో పాటు కొద్దిగా లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. సాయంత్రం కిరణ్ ఇంటికి రాగానే అత్యంత ఉత్సాహంగా ఆ విషయాన్ని అతని ముందుంచింది. కిరణ్, నేను ఈ చిన్న కోర్స్ చేసి మన ఇంట్లోనే ఒక చిన్న పిల్లల కేర్ సెంటర్ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది.
కిరణ్ ఒక్కసారిగా పెద్దగా నవ్వి, ఆ తర్వాత కోపంతో ఊగిపోయాడు. "నీకు మతిపోయిందా అమ్ములు? నువ్వు చేసే పనులకు అసలు అర్థం ఉందా? మనకు అప్పులు ఎక్కువయ్యాయి. ఇంటి బాధ్యతలు సరిగ్గా నువ్వు చూడు" అని కేకలు వేశాడు. "లేదు కిరణ్, ఇది నాకు ఇష్టం. నా జీవితం కోసం నేను ఏదో ఒకటి సాధించాలి" అని అమ్ములు తొలిసారిగా గొంతు పెంచింది. ఆ మాట విన్న కిరణ్ ఛాందస భావాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. భార్య తన ముందర ఎదురు మాట్లాడడం అతనికి జీర్ణించుకోలేకపోయాడు. "నువ్వు ఇళ్లల్లో ఉండి వంట చేసుకోవడానికి మాత్రమే సరిపోతావు. ఇటువంటి పిచ్చి కలలు కనడం మానెయ్యి" అని తీవ్రంగా హెచ్చరించాడు. కానీ ఈసారి అమ్ములు వెనక్కి తగ్గలేదు. రాఘవయ్య చెప్పిన మాటలు ఆమెకు కవచంలా నిలిచాయి. ఎవరి సహాయం కోరకూడదు అని అనుకున్నాను. చివరికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తన కలను వివరించింది. తల్లిదండ్రులు మొదట కొద్దిగా భయపడినా కూతురి కళ్ళలోని పట్టుదలను చూసి తమ చిన్న పొలం భూమిని తాకట్టు పెట్టి కొంత సహాయం చేశారు. అలా అమ్ములు తన మొదటి అడుగు వేసి రాధా చిల్డ్రన్ డెవలప్మెంట్ సెంటర్ పేరుతో ఒక చిన్న కేంద్రాన్ని ప్రారంభించింది. మొదటి కొన్ని నెలలు ఎంతో కష్టంగా గడిచాయి. పిల్లలు రాలేదు. ఇటు కిరణ్ రోజూ ఇంట్లో గొడవలు పెట్టుకోవడం ప్రారంభించాడు. కిరణ్ ఆఫీస్ మరియు చుట్టుపక్కల వాళ్ళతో నా భార్య నన్ను పట్టించుకోకుండా ఈ పిచ్చి పనులు చేస్తుంది అని అందరి ముందు అమ్ములుని అవమానించేవాడు. కానీ అమ్ములు తన పనిపై దృష్టి పెట్టింది. పిల్లలతో ఆమె చూపించే శ్రద్ధ, ప్రేమ క్రమంగా చుట్టుపక్కల తల్లులను ఆకర్షించాయి. రోజు రోజుకు ఆమె సెంటర్‌కు వచ్చే పిల్లల సంఖ్య పెరగసాగింది. ఆమె కష్టానికి తగిన ఫలితం దక్కడం ప్రారంభమైంది. ఆర్థికంగా ఆమె కాస్త నిలదొక్కుకుంటున్న తరుణంలో కిరణ్ అసహనం తారాస్థాయికి చేరింది. భార్య తనకంటే ఎక్కువగా సంపాదిస్తుండడం, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడం ఆ అహంభావం గల భర్తకు నచ్చలేదు. ఒకరోజు రాత్రి భోజనం టేబుల్ వద్ద కిరణ్ విరుచుకుపడ్డాడు. "ఇక ఈ కాపురం నీతో సాధ్యం కాదు. నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకాలంటే నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళు" అని అరిచాడు. అమ్ములు ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఆమె ముఖంలో భయం లేదు. బదులుగా ఒక స్పష్టమైన నిర్ణయం కనిపించింది. "నేను ఎవరి ఇల్లు ఆక్రమించలేదు కిరణ్. నా కష్టంతో నేను నిలదొక్కుకుంటున్నాను" అని నిబ్బరంగా బదులిచ్చింది. కిరణ్ కోపంతో ఊగిపోతూ విడాకుల కాగితాలు తయారు చేయిస్తానని బెదిరించాడు. అమ్ములు చెల్లించలేదు. ఎందుకంటే ఒంటరిగా బ్రతకడం కంటే భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. రాఘవయ్య ఆస్పత్రి మంచం మీద చెప్పిన చివరి మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ రాత్రి అమ్ములు తన సామాను సర్దుకొని తన తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరింది. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె కళ్ళలో కన్నీళ్లు లేవు. ఒక సరికొత్త స్వతంత్ర మహిళ సంతృప్తి మాత్రమే ఉంది. ఆ విడిపోవడం ఆమెకు ముగింపు కాదు. అసలైన జీవితానికి సరికొత్త అంకురార్పణ అని ఆమె బలంగా నమ్మింది. కాలం ఎవరి కోసమో ఆగదు. అది తన దారిన తాను సాగిపోతూనే ఉంటుంది. సరిగ్గా 2 ఏళ్లు గడిచాయి. అమ్ములు ప్రారంభించిన రాధా చిల్డ్రన్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడు ఆ ప్రాంతంలోని అత్యుత్తమ సంస్థగా పేరు తెచ్చుకుంది. వందలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు అమ్ములు చూపే ప్రేమకు, ఆమె అందించే బోధనకు ఫిదా అయిపోయారు. అమ్ములు ఇప్పుడు ఆర్థికంగానే కాదు, మానసికంగా కూడా ఎంతో బలపడింది. ఆమె ముఖంలో పూర్వపు భయం, బెరుకు పూర్తిగా మాయమయ్యాయి. కిరణ్ కోరినట్లుగానే విడాకులు మంజూరయ్యాయి. ఆ బంధం తెగిపోయినప్పుడు ఆమె ఏమాత్రం బాధపడలేదు. ఒక బరువైన గుదిబండ దించుకున్నట్లుగా అనిపించింది. కిరణ్ తన అహంకారంతో ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ అమ్ములు మాత్రం తన విద్యార్థుల నవ్వులలో తన సంతోషాన్ని వెతుక్కుంది. ఒకరోజు సాయంత్రం అమ్ములు తన సెంటర్ కిటికీ దగ్గర నిలబడి బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఉంది. పిల్లల నవ్వులు, వారి అల్లరి గది అంతా ప్రతిధ్వనిస్తుంటే ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆస్పత్రిలో జరిగిన సంఘటనలు, రాఘవయ్య చివరి మాటలామె కళ్ళ ముందు మెదిలాయి. ఒక అపరిచితుడు చివరి క్షణాలలో తన జీవిత సత్యాన్ని పంచుకొని తనను మేల్కొల్పడం ఒక అద్భుతంలా అనిపించింది. అమ్ములు తన చేతిలో ఉన్న ఒక చిన్న డైరీని తెరిచింది. అందులో రాఘవయ్య రాసిపెట్టినట్లుగా ఉన్న కొన్ని ఆలోచనలు ఆమె రాసుకుంది. జీవితం అనేది ఇతరుల కోసం రాజీపడే బానిసత్వం కాదు, మన కలలను నిజం చేసుకునే అద్భుతమైన అవకాశం అన్న వాక్యం అక్కడ మెలిసింది. ఆమె మనసారా ఆ వృద్ధుని తలుచుకుంది. ఒకవేళ ఆయన ఆ రోజు ఆ మాట చెప్పి ఉండకపోతే తాను ఇప్పటికీ ఆ 4 గోడల మధ్య కుమిలిపోతూ ఉండేదనే నిజం ఆమెకు తెలుసు. ఆ సెంటర్‌కు ప్రతిరోజు వచ్చే కొత్త తల్లులు అమ్ములుని చూసి స్ఫూర్తి పొందుతూ ఉండడం ఆమెకు మరింత బలాన్నిచ్చేది. "మేడం, మీరే మాకు ధైర్యం" అని ఒక యువ తల్లి వచ్చి చెప్పినప్పుడు అమ్ములు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. జీవితం ఎవరికీ పూలబాట కాదు. కానీ ముళ్ళు ఉన్నాయని ఆగిపోతే గమ్యానికి చేరలేమని ఆమె ప్రపంచానికి తెలిపింది. ఆమె ఇప్పుడు కేవలం ఒక సాధారణ ఇల్లాలు కాదు, ఎంతోమంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక విజేత. సమాజం తనను ఎలా చూస్తుందనే భయం పోయి, తాను తనను ఎలా చూసుకుంటున్నాననే ఆత్మవిశ్వాసం ఆమెలో పెరిగింది. సాయంత్రం వేళ ఆ కేంద్రాన్ని మూసివేసే సమయంలో అమ్ములు ఆకాశం వైపు చూసింది. మబ్బుల చాటు నుంచి వస్తున్న సూర్యకాంతి భూమిని తాకుతున్నట్లుగా ఆమె భవిష్యత్తు కూడా వెలుగులతో నిండిపోయింది. జీవితం తనకిచ్చిన ప్రతి దెబ్బను ఒక పాఠంగా మలుచుకొని ఆమె ముందుకు సాగింది. రాఘవయ్య ఆత్మ ఎక్కడో ఒక చోట తనను చూసి గర్వపడుతుందని ఆమె ప్రగాఢంగా నమ్మింది. థ్యాంక్ యూ తాతయ్య. మీరు లేకపోతే ఈ నిజం నాకు ఎప్పటికీ తెలిసేది కాదు అని
మనసులోనే ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంది. తన సొంత కాళ్ళపై నిలబడాలనే కోరిక ప్రతి మహిళకు ఒక హక్కు అని ఆమె తన జీవితం ద్వారా తెలిపింది. గడిచిన గతం ఒక చేదు జ్ఞాపకమైతే, రాబోయే భవిష్యత్తు ఒక అద్భుతమైన కాన్వాస్‌లా ఆమె ముందు నిలబడింది. అమ్ములు పెదాలపై ఒక అందమైన చిరునవ్వు వెలిసింది. మరి ఈ కథలో అమ్ములు చేసింది కరెక్టేనా? ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదేనా? తన భర్తను అలా వదిలేసి తన కలలను సాకారం చేసుకోవడానికి ఆమె అలా ఒక అడుగు ముందుకు వేయడం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.